నమస్తే కాకా, వచ్చినావా కాకా? నీకోసమే వెయిట్ చేస్తున్నా. థ్యాంక్స్ ఫర్ కమింగ్. కించ్ కట్ అయిందా సండే? దబాయించి తిన్నారా మంచిగా? జర 2 నిమిషాలు నిమ్మలంగా కూసో. ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ చూద్దాం జర. నాకు ఎట్లా అనిపించిందో చెప్తా, మీకు ఎట్లా అనిపించిందో జర కామెంట్లు చేసి కింద జర చెప్తే నాకు కూడా అర్థమవుతుంది ఎట్లుందో. ఇంకొక విషయం హైలైట్ ఏంటంటే, నేను ఆల్రెడీ ఒకసారి చూసేసిన ట్రైలర్. సో ఫ్యామిలీతో చూడొచ్చు. ఏం గలీజ్ గిట ఏం లేదు. మన పాత గబ్బర్ సింగ్ లెక్కనే ఉంది. ఎక్కువ గలీజ్ లేదు, ఏం లేదు. డబల్ మీనింగ్ డైలాగులు ఏం లేవు. జర నిమ్మలంగా కూసున్నాక ప్లే బటన్ కొట్టు, చూడు అంతే. ఎక్కువ లొల్లి పెట్ట, ఎక్కువ టైం వేస్ట్ చేయ. మంచిగా ఫ్యామిలీతో కూర్చొని చూడండి. ఓకేనా భయ్య? స్టార్ట్ చేస్తున్నారు. గెట్ రెడీ. స్టార్ట్ చేసినారా? నీకు భయపడలేదా? అసలు ఎవరికి భయపడలేదా? ఏక భయపడాలి. ఏమంటావు? ఎప్పటికీ భయపడట్లేదు. చెప్పలే వైలెన్స్ అంటే మీనింగ్ తెలియక మీ అందరికీ ఫ్యాషన్ అయిపోయింది. చూపిస్తా. అర్థం, భావం, అవసరం అన్ని చూపిస్తా. నీకుందిరా రే ఎస్పీ. ఆయన కంబ్యాక్ ఇచ్చిన ప్రతిసారి మ్యాజిక్ జరుగుద్ది. మా బాస్ పక్కన ఉంటే చుట్టుపక్కల ఏ డేంజర్ ఉండదు. రెడ్డి గారు ఈ బిల్డప్ లే కొంచెం ప్రాస కోసం ప్రాణం మీద తెచ్చుకోకండి. డేంజర్ వాళ్ళు ఉంటారు పక్కకి. వచ్చి తెగ డిస్టర్బ్ చేస్తున్నారు. కొంచెం పక్కెళ్ళండి. ఐ నీడ్ సమ్ బ్రీతింగ్ స్పేస్. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం డాన్స్. డాన్స్ తెలుగు పదం కాదు, ఇంగ్లీష్ పదం. ఇది ఎప్పుడు మార్చారా? ఈ కాళ్ళు కదలాలని ఏళ్ల తరబడి నుంచి ఎదురు చూస్తున్నామన్నా. సంతోషంగా ఉండడం అంటే మన జీవితాన్ని మనం లైక్ చేయడం. మన జీవితానికి ఎవడెవడో లైకులు కొట్టడం కాదు. లైక్ల కోసం కొత్త కాక. భగత్ సింగ్, ఉస్తాద్ భగత్ సింగ్. ఇచ్చి పడేసే గోత్రం, ఎరగదీసే నక్షత్రం. ఈ దేశపు మగవాడు బొట్టు పెడితే ఎలా ఉంటుందో చూస్తావా? ఆపరేషన్ సింధూర్ది తీసుకొచ్చిండ్రు. చూస్తావా? లాస్ట్ ఫైట్ అనుకుంటారు. 19th మార్చ్. ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది. అంతే కదా, మినిమం ఉంటుంది భయ్య. సో అది కాక ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్. సో కాక వచ్చేసిన. మిమ్మల్ని అడిగే ముందు ఎట్లుందో సినిమా నేను చెప్తా. నాకు ఫస్ట్ టైం చూసినప్పుడు ట్రైలర్ అంత నచ్చలే. ఏ కాడికి చెప్పేస్తున్నా, ఉస్తాద్ భగత్ సింగ్ కాదు, జరంత గబ్బర్ సింగ్ లెక్క కొట్టింది నాకైతే. కానీ యాజ్ ఎక్స్పెక్టెడ్ ముందు నుంచే అనిపిస్తుంది టీజర్ దెబ్బకి వెళ్ళి ఇదేదో గబ్బర్ సింగ్ లెక్క ఉందిరా కాక అని. కాకపోతే జర డిసప్పాయింట్ అయినా ఫస్ట్ టైం చూసినప్పుడు. సెకండ్ టైం జర ఇప్పుడు మళ్ళీ చూసినప్పుడు జర నార్మల్గా వచ్చేసిన. మేబీ ఎక్స్పెక్టేషన్ అంత సెట్ చేసుకోలేదు. సెకండ్ టైం తెలిసిపోయింది కదా బాలే అని. ఇప్పుడు చూస్తే జర మంచిగా అనిపించింది అక్కడక్కడ. ఐ థింక్ గబ్బర్ సింగ్ కూడా నాకు కొంచెం ఇట్లా మనిషిని ఇట్లా లేపుతారు కదా ఉబ్బరికి, అట్లనే అనిపించింది. ఉబ్బరికి లేపుతుండ్రు రాబోయి అన్నకేమో చేసి పడేస్తారని. కాకపోతే హిట్ అయింది. మేబీ ఈ సినిమా కూడా అట్లనే అవుతుందేమో అనిపిస్తుంది. మేబీ యూనో లైక్ చిన్న స్క్రీన్లో చూడు వేరే, పవన్ కళ్యాణ్ని పెద్ద స్క్రీన్లో చూసుడు వేరే. సో నేను కూడా ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నాను, కానీ థియేటర్కి పోయినాక ఇంకా స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం మనకేం సంబంధం లేదు. భయ్యాగా అనిపించిందా లేదా అంతే. హీరోయిన్ ఎవరితో సంబంధం ఉండదు. మనం జానీ సినిమానే జర థియేటర్లో ఎంజాయ్ చేసినాం అనమాట ఆ టైంలో. సో తర్వాత ఇంకా మాకు పెద్ద షాక్లు ఏం తగలవు. జానీ ఎంజాయ్ చేసినాను, ఇంకా ఏదైనా ఎంజాయ్ చేసి పడేస్తా. సో ఇప్పుడు చెప్పండి కాక, మీకు ఎట్లా అనిపించింది ట్రైలర్? కామెంట్స్ రూపంలో మంచిగా చెప్పి మీకు ఎట్లా అనిపించింది. నచ్చకపోతే రెండోసారి ఇంకొకసారి చూడండి ట్రైలర్. స్లోగా ఫ్లాప్ సినిమా అనే చూడండి. ఎక్కువ వద్దు, ఎక్స్పెక్టేషన్స్ ఏమొద్దు. నార్మల్గా పోదాం, మంచిగా ఎంజాయ్ చేద్దాం. దేఖ్లేంగే సాలా అది సాంగ్ హిట్ అయిపోయింది. స్టెప్స్ అయితే ఖతర్నాక్ ఇరగదీసిండు. ఇంకా ఒక్క పాటకి వెళ్ళిపోవచ్చు కళ్ళు మూసుకొని. మామూలుగా పవన్ కళ్యాణ్ కోసమే వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఆ సాంగ్ ఎక్స్ట్రా యాడ్ అయింది కాబట్టి సాంగ్ కోసం పక్కా పోవాల్సిందే. March 19th బ్లేజ్ యువర్ బ్రెల్స్. అందరు గెట్ రెడీ. టికెట్లు బుక్ చేస్తుంది. ఖతం నాడు సినిమాకి.
అన్నా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. జర లైక్ షేర్ ఆర్ సబ్స్క్రైబ్ చేసేస్తే కాక పోయే ముందు అసలే హ్యాపీ వీకెండ్ అయిపోతుంది. మళ్ళీ మండే ఆఫీస్లోకి పోవాలా. జర్రంత లైకులు సబ్స్క్రైబ్లు చూస్తే జర్ర హ్యాపీ ఫీల్ అవుతా. మండే టెన్షన్ జర తగ్గుతుంది. ఆఫీస్ పోయి పని చేసుకోవాలి కాక మళ్ళీ ప్లీజ్ ఏమనుకో, జర్ర సబ్స్క్రైబ్ కొట్టి వెళ్ళిపో.